వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో కలిసి ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాలతో వైద్య కళాశాలను పులివెందులకు తీసుకెళ్లారని మంత్రి మండిపడ్డారు. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామన్నారు. ప్రధానంగా ఇక్కడ కొన్ని అనాలోచిత నిర్ణయాలు జరిగి ఉన్నాయి ఈ జిల్లాలో. ప్రధానంగా మెడికల్ కళాశాల గురించి ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ. ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో, ఎందుకంటే ప్రధాన పట్టణం కడప జిల్లాలో, కడప తర్వాత ఇక్కడ ఒక మెడికల్ కళాశాల బాగుంటుందని అందరూ కోరుకున్నారు. అయితే గత ముఖ్యమంత్రి తన అనాలోచిత నిర్ణయం కారణంగా తన సొంత నియోజకవర్గానికి తీసుకెళ్లడంలో తప్పు లేదు, కానీ అక్కడ ఈ వసతులు ఉన్నాయా లేదా, ఫ్యాకల్టీ వస్తుందా లేదా అనే ఆలోచన చేయకుండా అక్కడ తీసుకెళ్లడం కారణంగా ఇప్పుడు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూనే ఫ్యాకల్టీని తెచ్చుకోలేకపోయారు. 48% అక్కడ డెఫిషియన్సీ కొరత ఉంది. కాబట్టి అక్కడ కూడా ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది. అదే ప్రొద్దుటూరు పట్టణంలో అయితే ఖచ్చితంగా అనుమతి వచ్చేది, ఫ్యాకల్టీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉండేది. ఏదైనప్పటికీ కూడా పులివెందుల కళాశాలను కూడా వచ్చే సంవత్సరానికి తరగతులు ప్రారంభం చేసేలాగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ రంగం నుంచి అవకాశం ఉందా లేదా చూసి ప్రైవేట్ రంగం నుంచి అయినా కూడా ఒక వైద్య కళాశాల ప్రొద్దుటూరులో ప్రజలు కోరుకుంటున్నప్పుడు వాటికి కూడా సాధ్యాసాధ్యాలను ఖచ్చితంగా పరిశీలిస్తాం.